వేటిగా బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని జిఎస్ఎల్ వైద్య కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక అకస్మాత్తుగా అనంత లోకాలకు వెళ్లినటువంటి తోటి విద్యార్థిని మెడికో ప్రియాంకకు కళాశాల యాజమాన్యం అలాగే అధ్యాపకులు వైద్య విద్యార్థులు అస్త్ర నయనాల మధ్య ఇక ఘన నివాళులర్పిస్తున్నారు. ప్రియాంక చిత్రపటానికి పూలమాలలు వేసి ఇక ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ కోరుతూ మౌనం పాటించారు. ఇక ఈ సందర్భంగా ప్రియాంకతో తమకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు తోటి విద్యార్థులు అధ్యాపకులు. ఇక తీవ్ర భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఇక అందరితో ఎంతో సౌమ్యంగా మృదు స్వభావంతో మెలిగే ప్రియాంక ఇక భావి భారత వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాల్సినటువంటి చిన్న వయసులోనే ఇలా దారుణంగా ప్రాణాలు కోల్పోవడం తీరని లోటంటూ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఎంతో ప్రతిభావంతురాలైనటువంటి విద్యార్థిని కోల్పోవడం అంటూ ఈ సందర్భంగా వారు బాధపడ్డారు. యాజమాన్యం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ప్రియాంకను కోల్పోయి పుట్టడి దుఃఖంతో ఉన్నటువంటి ఆమె కుటుంబ సభ్యులకు జిఎస్ఎల్ కళాశాల కుటుంబం ఇక తమ సంపూర్ణ సానుభూతిని అలాగే సంఘీభావాన్ని కూడా ప్రకటించింది. తమ తోటి విద్యార్థిని ప్రాణాలు తీసినటువంటి నిందితులను చట్టం ముందు నిలబెట్టి వారికి కఠినమైనటువంటి శిక్ష పడేలా ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం ఇక తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఇక జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థులు యాజమాన్యం డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఫోన్ ద్వారా గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, మెడికో ప్రియాంక మృతి చెందిన తర్వాత రాజమండ్రి నగరంలో సంచలనం సృష్టించింది. ఆమె మృతి తీరని శోకంగా మారింది ఆ కుటుంబానికితో పాటు జిఎస్ఎల్ మెడికల్ కాలేజీకి. ఇదే క్రమంలో ఇవాళ జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి యాజమాన్యం ఆమెకు అశ్రు నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాలేజీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, డాక్టర్లు, సీనియర్లు, క్లాస్మేట్స్, ఆమె స్నేహితులంతా కూడా పాల్గొని ఆమెతో ఉన్నటువంటి అనుబంధాన్ని పెంచుకోవడం జరిగింది. ఇదే క్రమంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గన్ని సందీప్ ఆ కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగింది. ఒక పక్క ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. మరో పక్క జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ నుంచి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం మరొక 20 లక్షలు ప్రకటించింది. త్వరలోనే ఆ కుటుంబాన్ని కలిసి అంటే ఆ కుటుంబానికి అండగా నిలవడంతో పాటుగానే ప్రకటించినటువంటి 20 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందిస్తామని చెప్పి మేనేజింగ్ డైరెక్టర్ గన్ని సందీప్ అయితే మాట్లాడడం జరిగింది. దాంతో పాటుగానే ఎవరైతే మృతురాలు ప్రియాంక ఉందో ఆమెతో ఉన్నటువంటి స్నేహితులు చాలా దుఃఖంగా కనిపించింది. ఎందుకంటే ఆమె చాలా సౌమ్యంగా ఉంటుంది, ఎవరితో కూడా విభేదాలు లేవు, అందరితో కలిసిమెలిసి ఉంటుంది, ఎవరిని కూడా ఎప్పుడు ఏమి అనేటువంటి వ్యక్తి కాదు, ఎవరిని విమర్శించేటువంటి వ్యక్తి కాదు. అలాంటి మెడికో ప్రియాంక ఇప్పుడు లేరు అన్న వార్తతో తామంతా కూడా చాలా కలత చెందుతున్నాం, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో నిర్వహించినటువంటి విధానం కూడా చూసాం. ఇప్పుడు ఆ కుటుంబానికి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ప్రియాంక లేనందువల్ల ఆ కుటుంబాన్ని మేము దూరం చేసుకోం. ఇప్పటికీ ఈ ఘటన ఏదైతే ఉందో అది కాలేజీ చరిత్రలోనే ఒక మాయని చరిత్రగా మిగిలిపోతుంది. డాక్టర్ ప్రియాంక ఎవరైతే విద్యార్థి ఉన్నారో ఈ ఘటన తమ జీవితాంతం కూడా గుర్తు పెట్టుకుంటామని చెప్పి మేనేజింగ్ డైరెక్టర్ గన్ని సందీప్ తో పాటుగానే విద్యార్థులంతా కూడా ఆందోళన కన్నీటి పర్యాంతం అవుతూ చెప్పినటువంటి సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం ఇప్పటికీ ఈ ఘటనలో నిందితులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుని కేసును ముందుకు తీసుకెళ్లినటువంటి తరుణం కనిపిస్తుంది. ఈ కేసుకు కావాల్సినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు సేకరించి నిందితులకు కఠినంగా శిక్షించామని ఇప్పటికే చెప్పారు. ఓ పక్క ఆమె మృతితో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆమె మృతి పట్ల శాంతి అంటే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అని చెప్పి క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఐ న్యూస్ కూడా ఇప్పటికే ఆ కుటుంబానికి బాసడిగా నిలిచింది. ముఖ్యంగా ఆ తండ్రితో ఎప్పటికప్పుడు కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ ఒక పక్క ప్రభుత్వానికి ఒక పక్క ప్రజలకు ప్రతిపక్షాలకు జరుగుతున్నటువంటి విషయాలను ఆ ఘటనకు సంబంధించినటువంటి లోతైనటువంటి అంశాలను ఎప్పటికప్పుడు కూడా అందించాం. కానీ ఆ దురదృష్టవశాత్తు ఏదైతే ఆ ఘటన జరిగిందో ఆ ఘటనలో కారు టైరు ప్రియాంక తల మీద నుంచి వెళ్ళడంతో ఆమె పూర్తిగా బ్రెయిన్ డెడ్ అయ్యి లోకంలోనే లేనటువంటి సందర్భం ఏర్పడింది. అయినప్పటికీ కూడా రాజమండ్రి నగరంలోనే ఇదొక విషాదకరమైనటువంటి వార్తగా అందరూ కూడా చూస్తున్నారు. ప్రస్తుతానికైతే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఈ ఘటనతో ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవడమే కాదు విద్యార్థుల భద్రతకు సంబంధించి 4 ప్రైవేటు బస్సులను కూడా జిఎస్ఎల్ కాలేజ్ నుంచి త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ఎవరైతే మెడికల్ విద్యార్థులు ఉన్నారో వారి రక్షణ కోసం ప్రత్యేకంగా 4 బస్సులు రోజువారీ కూడా నడుపుతామని చెప్పి
ఆ మేనేజింగ్ డైరెక్టర్ గన్ని సందీప్ ఇప్పటికే ప్రకటించినటువంటి సందర్భం కనిపించింది. మొత్తంగా విజువల్స్ లో చూస్తే మొత్తం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ డాక్టర్ ప్రియాంక మృతికి తీరని లోటుగా చెప్తూ ఉన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి వాళ్ళంతా కూడా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు, మేనేజ్మెంట్, డాక్టర్లు అంతా కూడా కోరుకున్నటువంటి సందర్భం అయితే కనిపించింది. సాయి రైట్, థ్యాంక్ యూ భార్గవ్.